భీమవరం బుల్లోడు ఎవరు? జనసేన అధినేతతో తలపడుతున్న అభ్యర్థులెవరు? పవన్ కళ్యాణ్ పోటీతో రాష్ట్రంలోనే రసవత్రంగా మారిన భీమవరం నియోజకవర్గంపై స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. భీమవరం బుల్లోడు ఎవరు? భీమవరం మొన్నటి వరకు సాదాసీదా పోరే అక్కడ. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాకతో మొత్తం సీనే మారిపోయింది అక్కడ. అందరి దృష్టి ఇప్పుడు భీమవరంపై పడింది. మరి పవన్ కళ్యాణ్తో పోటీ పడుతున్న మిగతా ప్రత్యర్థులు ఎవరు? భీమవరం నియోజకవర్గం ప్రత్యేకత ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు తర్వాత పెద్ద పట్టణం భీమవరం. సుప్రసిద్ధ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమారామం ఇక్కడే ఉంది. రొయ్యలు, చేపల చెరువు వంటి లాభసాటి వ్యాపారాలతో వర్ధిల్లుతోంది. చుట్టుపక్కల దాదాపు 150 గ్రామాలకు రాజధాని లాంటిది భీమవరం. 1955లో ఏర్పడింది భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం. ఇక ప్రస్తుతం పోటీ పడుతున్న అభ్యర్థుల విషయానికి వస్తే తెలుగుదేశం నుంచి పులపర్తి రామాంజనేయులు, వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు. సామాజిక సమీకరణాలే గెలుపుకు కీలకమైన భీమవరంలో ఎవరి బలమేంటి, బలహీనతలేంటి? పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. టీడీపీ అభ్యర్థి కూడా. 2009లోనూ అంజిబాబే ఎమ్మెల్యే. ఇక బలాలు బలహీనతలు చూద్దాం. స్థానికంగా బలమైన నేపథ్యం ఉండడం, చంద్రబాబు సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి గెలిపిస్తాయన్న ధీమా ఉంది. అంతేకాకుండా కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా పడతాయనే నమ్మకం కనిపిస్తోంది. ఇక ఈయన బలహీనతల విషయానికి వస్తే ప్రజలతో మమేకం కావడం లేదని కంప్లైంట్ వస్తోంది. నియోజకవర్గానికి ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చలేకపోయారని ఒక వర్గం ప్రజలు సీరియస్గా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడంతో స్థానిక వ్యతిరేకత కూడా ఉంది. ఇక వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్, ఈయన కూడా కాపు నాయకుడే. స్థానికంగా చిరపరిచితుడిగా పేరుంది. ఆయన తండ్రి గ్రంథి వెంకటేశ్వరరావు కుటుంబానిది 3 దశాబ్దాల రాజకీయ అనుభవం. 2004లో భీమవరం ఎమ్మెల్యేగా గెలిచారు గ్రంథి శ్రీనివాస్. 2009లో రామాంజనేయులు చేతిలో ఓడిపోయారు శ్రీనివాస్. 2014లోనూ ఓటమి పాలయ్యారు. ఇక ఈయన సానుకూల అంశాల విషయానికి వస్తే గత 2 పర్యాయాలు ఓడిపోయారన్న సానుభూతి కొంత ఉంది. స్థానికులతో కలివిడిగా ఉంటారన్న అభిమానం ఉంది. అలాగే సామాజిక వర్గం ఓట్లు కూడా పడతాయనే నమ్మకం కనిపిస్తోంది. ఇక బలహీనతల విషయానికి వస్తే వారసత్వ రాజకీయాలు, ప్రతిపక్షంగా ఆశించిన స్థాయిలో స్థానిక సమస్యలపై పోరాడలేదన్న జనం ఆరోపణలు కూడా ఉన్నాయి. కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన అధినేత, పవర్ స్టార్గా మెగాస్టార్ తమ్ముడిగా వెండి తెరను ఏలిన ఈ జనసేనాధిపతి మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగుతున్నారు. సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో పోటీ పడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ బలమేంటి, బలహీనతలేంటో ఒక్కసారి చూద్దాం. సినిమా కథానాయకుడిగా యూత్లో క్రేజ్ ఉండడం, ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ స్పీచ్లతో అదరగొట్టడం, కొత్త రాజకీయం పరిచయం చేస్తానన్న వాగ్దానం చేయడం ఆకర్షణీయంగా కనిపిస్తున్న జనసేన మేనిఫెస్టో. అంతేకాకుండా సామాన్యుల్లో సామాన్యుడిలా ప్రజలతో మమేకమయ్యే తీరు, కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతాడనే జనంలో నమ్మకం. అంతేకాకుండా అధికారం అందుకోవాలన్న కాపు సామాజిక వర్గం దశాబ్దాల ఆకాంక్షలు కూడా సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇక బలహీనతల విషయానికి వస్తే స్థానిక ప్రజలతో ఏమాత్రం పరిచయాలు లేకపోవడం, టీడీపీ, వైసీపీ వంటి బలమైన స్థానిక అభ్యర్థులతో పోటీ, గెలిచిన తర్వాత సినిమా తారలు ప్రజలకు అందుబాటులో ఉండరన్న విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో చిరంజీవినే పాలకొల్లు ప్రజలు ఓడించారన్న ఆందోళన కూడా ప్రతికూల అంశంగా ఉంది. ఇలా 3 అభ్యర్థులు భీమవరంలో కత్తులు దూస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్టార్ అట్రాక్షన్గా కనిపిస్తున్న మిగతా 2 అభ్యర్థులు సైతం రాజకీయంగా, స్థానికంగా బలంగా ఉండడంతో పోటీ వన్ సైడ్ కాదని జనం అంటున్నారు. అందులోనూ 3 ఒకే సామాజిక వర్గానికి చెందడంతో ఓట్లు కూడా చీలిపోయే అవకాశం ఉంది. అంతిమంగా తటస్థులు ఎటువైపు ఉంటే అదే అభ్యర్థిది విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లెక్కలు, సమీకరణాలన్నీ పక్కన పెట్టి భీమవరంలో పవన్ కళ్యాణ్ను జనం అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపుతారో లేదో కొన్ని రోజుల్లో తేలిపోతుంది.